హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కల్వల విశ్వేశ్వరరెడ్డి గారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్. వెల్కమ్ టు 3TV సార్. నమస్కారం. ట్రంప్ 2.0, ట్రంప్ సెకండ్ టైం పవర్లోకి వచ్చాక ఫస్ట్ ఒక పిడుగుబాటులాగా ఎవరైతే అమెరికాలో ఉన్నారో వలసదారులు వాళ్ళ మీద ఒక పిడుగు లాంటి చర్య తీసుకున్నారు. జన్మతహా వచ్చే పౌరసత్వం రద్దు చేస్తున్నట్టుగా. అసలు ఈ వీసాకు సంబంధించిన ఇంకా ఏమేమి తీసుకొచ్చారు సార్ ట్రంప్? టిపికల్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ద రిపబ్లికన్ ప్రెసిడెంట్. ఓకే, అక్కడ రెండు పార్టీల వ్యవస్థ ఉంటుంది. మేజర్గా మూడు పార్టీలు ఉంటాయి కానీ బట్ డెమోక్రటిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ. సో రిపబ్లికన్ పార్టీ ఇప్పుడు విక్టోరియస్కి వచ్చింది సెకండ్ హ్యాండ్. మధ్యలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఒక 4 years ఉంటుంది. సో అప్పుడు కొద్దిగా మీకు అందరికీ తెలిసి ప్రపంచం అంత స్లో డౌన్ ఉండే, ఎకనామిక్ ఉండే, పోస్ట్ పాండమిక్ రెసెషన్ ఉండే. సో ఆ టైంలో వీళ్ళు మళ్ళీ ఆయన రిజ్యూవినేట్ అంటే డౌన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఏంటంటే నేను ఐ వాంట్ టు బీ బికమ్ ఏ ప్రెసిడెంట్ అని చెప్పి సో ప్రపోజల్ మళ్ళీ రిపబ్లికన్ పార్టీలో కూడా మళ్ళీ ప్రైమరీలో ఈ 1 over రిటర్న్. సో దానిలో భాగంగా ఆయన చెప్పేది ఏంటంటే ఆయన ఎప్పుడు ఓపెన్, హానెస్ట్, బ్లంట్. ఓకే, ఏది చెప్పినా ఏది చేసినా ఆయన అట్లే ఉంటాడు, హైడింగ్ ఉండదు, స్ట్రైట్గా ఉంటాడు. సో అందులో భాగంగానే ఏం చేశారంటే మనకి ఇండియా వాళ్ళకి ఎస్పెషల్లీ ఇండియన్స్ అక్కడికి వెళ్ళే వాళ్ళు మేజర్గా స్టూడెంట్ వీసా మీద వెళ్తుంటారు. దాని తర్వాత H1B మీద వెళ్తుంటారు. తర్వాత విజిటర్ వీసా మీద వస్తుంటారు. అంటే యూజువల్గా అమెరికా రావడానికి. అంటే ఇంకా చాలా వీసాలలో రిలీజియస్ వీసాలలో వస్తుంటారు. తర్వాత ఐ వీసాలో మీడియా వాళ్ళు వస్తుంటారు. తర్వాత ఫిలిం మూవీ ఆర్టిస్టులు కానీ వాళ్ళు విజిట్స్ వస్తుంటారు. మూవీ ప్రొడక్షన్లో వస్తుంటారు. తర్వాత పెర్ఫార్మర్స్ వస్తారు. అంటే P3 వీసాస్ వస్తారు. O1, O2లు ఉంటాయి. అంటే నేను అనేది ఆల్ఫాబెటికల్ లెటర్ A to Z లో ప్రతి లెటర్ ఒక వీసా ఉంటుంది. ఆ లెటర్లో వస్తుంటారు టిపికల్గా. అంటే ప్రతి టైప్కి ఒక వీసా టైప్ ఉంటుంది చెప్పడానికి. సో ఇన్ దట్ లైన్ మనకి ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళ కామన్ గోల్ అంటే ఈ పోస్ట్ పాండమిక్ రెసెషన్లో ఉన్న కంట్రీ మళ్ళీ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఉద్దేశంతోనే ఆయన ఎలక్షన్లకు వెళ్ళాడు. సో మన స్లోగన్ కూడా అదే స్లోగన్తో వచ్చారు. మ్యాండేట్ అంటే గ్రేట్ అండ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది ఆయనకి. పాపులర్ ఓట్ వచ్చింది, ఎలక్ట్రల్ ఓట్ వచ్చింది, ప్రెసిడెంట్గా గెలిచారు, కాంగ్రెస్లో ఆయనకే వచ్చింది, హౌస్ ఆఫ్ మన సెనెట్లో ఆయనకి లీడర్షిప్ మెజారిటీ వచ్చింది. సో ఈ బికేమ్ ఏ పవర్ఫుల్ ప్రెసిడెంట్ రైట్ నౌ. సో గ్లోబల్లీ కూడా ఆ స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది. బట్ ఆయన చేసే దానిలో కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉంటాయి. కొన్ని సెనెట్ కాంగ్రెస్ డిసిషన్ మేకింగ్లో ఉన్నవి ఉంటాయి. కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రెసిడెంట్ కెన్ గివ్ పవర్ఫుల్ అథారిటీ దట్ ఈ కెన్ గివ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఆయన ఇవ్వచ్చు యాజ్ ఎ ప్రెసిడెంట్. సో అందులో భాగంగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏమి ఇచ్చారంటే ఇవాళ బర్త్ టూరిజం జరుగుతుంది మా కంట్రీలో. అంటే జనాలు విజిటర్ వీసా రూపకంగా కానీ మైగ్రేషన్ అంటే గోడలు దునికి రావడం కానీ టన్నెల్ల రూపకంగా రాగానే రకరకాలు వచ్చి మా దగ్గర వచ్చి పిల్లల్ని కానీ ఇక్కడ సిటిజన్షిప్లను భర్తీ చేసి వాళ్ళు కంట్రోల్ తీసుకుంటున్న ఉద్దేశంతో, అదేవిధంగా నాన్ ఇమిగ్రెంట్ వీసాలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం, ఈ సిటిజన్షిప్ తీసుకోవడం అది కొంచెం వాళ్ళకి నచ్చలేదు. అందులో భాగంగా ఏం చేశారంటే ఇప్పుడు US బర్త్ సిటిజన్షిప్ కావాలంటే పేరెంట్లో ఎవరో ఒకరు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన ఉండాలి, సిటిజన్ అయిన ఉండాలి. అట్లయితేనే దే ఆర్ ఎలిజిబుల్ అని తీసుకొచ్చారు. ఇన్ దట్ లైన్లో ఇప్పుడు అది కాకుండా ఈ వద్దు అని ఇప్పుడు ఇది రిపబ్లికన్ పార్టీ వచ్చారు కాబట్టి డెమోక్రటిక్ పార్టీ నుంచి ఒక ఫ్యూ స్టేట్స్ నుంచి వచ్చేసి వాళ్ళు దాన్ని ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఇన్ సిమిలర్ లైన్స్లో వాషింగ్టన్ స్టేట్ నుంచి కూడా వాళ్ళు నో, ఇది దాని ఐడియాలజికల్గా కరెక్ట్ కాదు, ఎందుకంటే హిస్టరీ ఉంది దానికి. 14th అమెండ్మెంట్ రూపకంగా వచ్చింది, ఆ టైంలో వచ్చింది కాబట్టి దాన్ని ఇంత తొందరగా తీయాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిణామం కదా. సో దాన్ని యాక్సెప్ట్ చాలా మంది ఎంజాయ్ చేసిన ఇది కదా. ప్లస్ ఇది ఒక కంట్రీకి లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు 1.0లో అప్పుడు 7 కంట్రీస్ మీద, ఇస్లామిక్ కంట్రీస్ మీద బ్యాన్ చేశాడు. సో వాళ్ళ బ్యాన్ను కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది అప్పుడు. సో ఈ సిమిలర్ లైన్స్లో ఇప్పుడు ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకున్నాడు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నాట్ ఫర్ 7 countries, ఇట్ ఈస్ ఫర్ ద గ్లోబ్. ఎవరైనా వచ్చినా కూడా అనుకోకుండా, అంటే ఇది ఏంటంటే కావాలని కొంతమంది బర్త్ టూరిజం లాగా వాడుతున్నారు దాన్ని, అంటే మిస్యూజింగ్. అంటే లా ఆఫ్ ద ల్యాండ్స్ రూల్స్ని మనం మిస్యూజ్ చేస్తే ఏంటంటే వాళ్ళు కరెక్ట్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. అంత మిస్యూజ్ అవుతుందా సార్? నిజంగా అవుతుంది కాబట్టి అంటే ఇప్పుడు పెట్టకపోతే ఆ ప్రపోజల్ తీసుకురాలి కదా ఆ ఏరియాలలో. ఆయన దగ్గర కూడా లీగల్ టీం ఉంటుంది, వాళ్ళు కూడా అడ్వైజరీస్ ఉంటారు, గైడెన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకుంటే దాని కూడా రిపర్కేషన్ ఉంటుంది కదా, ఆబ్జెక్షన్ వస్తుంది, రేజ్ అవుతుంది, కోర్టు నో చెప్పొచ్చు అని కూడా ఉంటుంది కదా. సో ఆ ఒపీనియన్ చేసుకున్న తర్వాత ముందుకెళ్తారు. మేజర్గా ఏంటంటే ఇండియన్సే కాకుండా బయట దేశస్తులు ల్యాండ్ బార్డర్ ఉన్నవాళ్ళు,
ఓకే. ఇప్పుడు మెక్సికో లాంటి మెక్సికో నుంచి కిందికి అన్ని కంట్రీస్కి ల్యాండ్ బార్డర్ ఉన్నట్టు కదా, వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటాయి కదా. మళ్ళీ ఓషన్ ఫ్రంట్ ఏం లేవు కాబట్టి అట్లా వచ్చిన వాళ్ళు ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడే ఉంటున్నారు. తర్వాత అక్కడికి వచ్చాక పిల్లలు కంటే ఇంకా వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది, పేరెంట్స్కి తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది. సో అందువల్ల దీన్ని ఆపాలనే ఉద్దేశంతోనే ఆయన ఒక ఫర్మ్గా డెసిషన్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఇది మన వాళ్ళ మీద సార్, ముఖ్యంగా ఇండియన్స్ మీద, మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళ మీద ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది? ఇందులో 2 ఏరియాస్. మన వాళ్ళు ఎక్కువ వెళ్ళేదంటే స్టూడెంట్లో వెళ్ళేదంటే బిగినింగే కాబట్టి ఇష్యూ ఉండదు, స్టడీ కాబట్టి. తర్వాత H1B టైంలో మన వాళ్ళు H1 తర్వాత వాటికి డిపెండెంట్ని H4 అంటారు, డిపెండెంట్ వీసాని. సో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే స్పెషల్ ఉంటారు కాబట్టి సో అక్కడ ఏంటంటే వాళ్ళు పిల్లలుగా అంటారు అన్నప్పుడు న్యాచురల్గా సిటిజన్షిప్ వస్తుంది. అది చాలా గ్రేట్ అసెట్ అక్కడ ఉన్న పిల్లలకి సిటిజన్షిప్ వస్తుంది. ఎందుకంటే చాలా కంట్రీస్ సిటిజన్షిప్ ఇవ్వవు. సో ఇట్స్ వరల్డ్ 2 బిగ్గెస్ట్ డెమోక్రసీస్, ఇది మనది ఉన్నది అమెరికా. సో అంచేత ఈ ఆపర్చునిటీ మనం మిస్ అవుతాం చాలా మంది మన నాన్ ఇమిగ్రెంట్ H1B హోల్డర్స్. అది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. ఇప్పుడు నాకే అంతెందుకు వేరే ఎగ్జాంపుల్, మా పాప అక్కడే పుట్టింది, షీ బికమ్ US సిటిజన్. సో అది లేకపోతే వాళ్ళకి నాకు గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడే ఆమెకి గ్రీన్ కార్డ్ వస్తుంది. సో డిపెండెంట్గా ఇప్పుడు ఏంటంటే రేపు అది రియల్ లా అవుతే ఏమవుతుందంటే February 9 తర్వాత నుంచి అక్కడ పుట్టిన బిడ్డ ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది. తర్వాత డిపెండెంట్ వీసానే ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఇబ్బంది పరిణామం వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వర్కింగ్ అని దట్ అన్నట్టు. తర్వాత విజిటింగ్ వీసా మీద మన వాళ్ళు కూడా వెళ్తున్నారు. బర్త్ టూరిజంలో మన వాళ్ళు కూడా కొంచెం మంది కల్పరేట్లు ఉన్నారు. 6th month 7th month వెళ్తారు, వెళ్ళేసి కనబడకుండా వెళ్ళి డెలివరీ చేసి వస్తారు. అట్లా చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే తెలిసిన వాళ్ళు, అంటే వాళ్ళ అప్పుడు ఇప్పుడు హిస్టారికల్గా ఉన్నవాళ్ళు. సో అట్లా అది అందులో కూడా అది ఆగిపోతుంది. అది ఒక్కటి అంటే ఈ బర్త్ టూరిజం వైపు చూస్తే. మిగతా H1B F1లో కూడా సైట్ ఆడిట్లు పెంచుతారు, మోర్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వచ్చేటోళ్ళని ట్రాక్ చేస్తారు. సో ఇప్పుడు ఎక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కానీ ఇల్లీగల్ వర్కర్స్ ఉన్నారంటే వెళ్ళి ఐస్ అని ఉంటుంది, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళి పట్టుకొని డిపోర్ట్ చేస్తారు. సార్ మీరు రియల్ లా అయితే అన్నారు, అది అవ్వడానికి ఏంటి సార్, అంటే ప్రాసెస్ ఏంటి యాక్చువల్గా? అంటే ఇప్పుడు అవకాశం ఉందా? అంటే వీళ్ళు రిజెక్షన్ ఎంత ఆబ్జెక్షన్ ఉంటుందో తెలియదు కదా. సో ఆబ్జెక్షన్తో ఇంకా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇంకేం ఇబ్బంది అని చెప్పి వాళ్ళు హోల్డ్ చేయవచ్చు. సో ఇన్ దట్ హోల్డ్ దెన్ ఇట్ విల్ బి డిలేడ్ కదా, డిలేడ్ అండ్ డెఫర్డ్ యాక్షన్. సో కొద్ది రూపాయలు నెలలే అంటే దీన్ని ఆయన వదలడు కదా, మళ్ళీ దాన్ని తీసుకొస్తాడు. సో అది ఏంటంటే బెస్ట్ ఇంట్రెస్ట్లో తీసుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు కంట్రీ ఎట్లుంటుందంటే ఆయన సిటిజన్స్ అందరికీ మేము ట్యాక్స్ తీసేస్తాను కొత్తగా రోజు ఒక కొత్త ఐడియాస్తో వస్తాడు అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఆయన ఈ అమెరికన్ సిటిజన్ ఏమనుకుంటాడు, నాకు ట్యాక్సే తీసేస్తుండే, నా కంట్రీ ఇంట్రెస్ట్లోనే పనిచేస్తున్నాను అనుకుంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎండార్స్ చేస్తారు, ప్రెసిడెంట్ను యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్ ఏంది, మా కంట్రీ గొప్పగా ఉండాలని కోరుకుంటారు కదా. కొత్తగా వచ్చేటోళ్ళ గురించి వాళ్ళు ఎందుకు వరి అవుతారు? అది ప్లేస్ ఇది ఏంటంటే బర్త్ టూరిజం లాగా బయట నుంచి వచ్చి ఇక్కడ పిల్లలు అంటున్నారు. ఆయన ఏమంటుండు, వాల్యూ ఏంటంటే ఒకవేళ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా సిటిజన్ అయినా ఉంటే మేము ఇస్తానే అంటుండు కదా, అదర్వైజ్ నేను ఇవ్వనట్లేదు అసలే. సో అంచేత గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ సిటిజన్స్ కానీ అంటే కంట్రీకి వాల్యూ ఏంటి సిటిజన్షిప్తోనే కదా. సో నాన్ ఇమిగ్రెంట్ వేరియస్ వీసాస్ వచ్చినా కూడా వీళ్ళు టిపికల్గా ఏంటంటే ఆ ప్రాసెస్లో ఆస్కారం ఉంది అనేది ఇప్పుడు ఒక ఆలోచన విధానం. ఒకవేళ ఇది చట్టం అయితే సార్, రియల్ చట్టం అయితే ఎఫెక్ట్ అయ్యే పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చు ఒక అంచనా ప్రకారం? నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని బట్టి. ఒకవేళ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు, ఇచ్చేస్తారు. బట్ ఇప్పుడు ఈ H1B ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళే ఒకటి, లేదా నాన్ ఇమిగ్రెంట్ వాళ్ళు వస్తున్నారు కదా రకరకాలుగా వేరియస్ రీజన్స్కి వచ్చిన వాళ్ళు కూడా జరగదు కదా, ఆ ఏరియా ఆ వాల్యూమ్ కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే సార్. ఈ ట్యాక్సేషన్ మీరు ముఖ్యంగా ఇందాక చెప్పారు, అమెరికన్స్కి ఏమో ట్యాక్సెస్ లేవు, బయట నుంచి దిగుమతి ఏది చేసుకున్నా ట్యాక్సెస్ అని కొత్తగా చెప్తున్నారు. ఇది ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే కంట్రీకి పవర్ వస్తుంది, అంటే ఇప్పుడు లాయలిటీ టు ద కంట్రీ వచ్చేస్తుంది ఎవరికి, సిటిజన్స్కి. టిపికల్గా ఇప్పుడు మనం ఏ దేశస్తుల్లో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో మొన్నటి వరకు కొంచెం కంట్రీలలో ట్యాక్సేషన్ ఉండదు, కానీ గల్ఫ్ కంట్రీస్లలో వాళ్ళు ట్యాక్స్ ఛార్జ్ చేయరు. ఈ మధ్యన కొంచెం 5%, 3%, 8% అని కొత్త పర్సంటేజ్లు యాడ్ అవుతున్నాయి. ఇప్పటికీ ఇంకా కొన్ని కంట్రీస్లలో దే డోంట్ పుట్ అప్ ట్యాక్స్ ఆన్ దేర్ కంట్రీ సిటిజన్స్ ఓన్లీ. కరెక్ట్. సో రేపు అమెరికా ఇది రియాలిటీ ఇది వస్తే అంటే ఇంకా ఫుల్గా వస్తే దట్ ఈస్ అసెట్ ఫర్ ద కంట్రీ కదా, పీపుల్కి అది మోటివేషన్ అవుతుంది, లాయల్టీ పెరుగుతుంది, కంట్రీ మీద ప్రేమ వస్తుంది, అంటే బిలాంగింగ్నెస్ ఫీల్ అవుతారు కదా. ఇంకా మోర్ అంటే దే ఆర్ ఆల్రెడీ బిలాంగింగ్ దట్ కంట్రీ కానీ బట్ మోర్ అరే దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ అని మళ్ళీ రిపబ్లికన్ పార్టీని గెలిపించడానికి ఆస్కారం ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని పథకాలు ఉంటాయి కదా, ఈ పథకాలతో దానికి అలయన్సెస్ ఎట్లా కనెక్ట్ అయి ఉంటారో సిమిలారిటీ కూడా అవి పథకాలే కదా. మరి దిగుమతి చేసుకునే వాటి మీద పెంచారు కదా సార్, అది ముఖ్యంగా ఇండియా కూడా వన్ ఆఫ్ ది అంటే
ఇంపోర్ట్స్ ఉండే ఉంటాయి చాలా వరకు. సో వీళ్ళకి ఎట్లాంటి ఇంపాక్ట్, ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీ ట్రంప్ అండ్ మోడీ ఇద్దరు కూడా బాగా మంచి కనెక్షన్ ఉన్న టైంలో ఇట్లాంటి చర్య తీసుకోవడం ఎట్లాంటి ఇంపాక్ట్స్? అంటే టిపికల్గా ఎకనామిక్స్, ఇందులో మనం జనరల్గా మాట్లాడుకుంటే సోషల్గా కామర్స్, ఎకనామిక్స్, వీసా, పొలిటికల్, అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ అఫైర్స్, పబ్లిక్ పాలసీ, ఇవన్నీ ఉంటాయి కదా వేరే సబ్జెక్ట్లో. ఇవన్నీ లైన్లో చూస్తే ఎకనామిక్ ఆల్ ద టైమ్ యూ హ్యావ్ టు రివైవ్. ఓకే, మనం అడ్జస్ట్మెంట్స్ చేయాలి నెంబర్స్. యూ కెనాట్ హ్యావ్ ఎ పాలసీ, ఒక 50 ఏళ్ళ కింద ఉన్న పాలసీని మనం చేయలేం కదా. కంట్రీ కొత్త ట్రెండ్స్ ప్రకారం ఇప్పుడు మనం టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఉందండి. ఒకప్పుడు ఫోన్ మనం పెద్ద బిగ్ సబ్జెక్ట్ అంటే టెలికమ్యూనికేషన్. ఇవాళ టెలికమ్యూనికేషన్ చీప్ అయింది, ఫ్రీ. ఇప్పుడు వాట్సాప్తో మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మీరు ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు. ఈ ఎకనామిక్స్ కూడా అంటే గ్లోబల్ ఎకనామిక్స్, ప్రతి కంట్రీకి కూడా ఎక్స్చేంజ్, ట్రేడింగ్లో ఎక్స్చేంజెస్ని బట్టి వాళ్ళ టారిఫ్స్ ఉంటాయి, అంతే కదా. సో ఆ టారిఫ్స్ను ఎక్స్చేంజ్ అంటే మన పెంచొచ్చు, తగ్గించవచ్చు, బెనిఫిట్స్ ఇవ్వచ్చు. మనం ఇదంటే గ్లోబల్ మార్కెట్లో దీస్ ఆర్ వెల్కమింగ్ యాక్ట్స్. అంటే మనకి ట్రేడ్ ఇంట్లో నెగోషియేట్ చేయొచ్చు, ప్లేయర్స్ అంతా వీళ్ళు నెగోషియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు నేనున్నారు, మీరు ఒకటి హై ప్రెసిడెంట్ పెట్టారు, నేనేం చేస్తాను అనదర్ కంట్రీ ప్రెసిడెంట్, మనం ఏమంటాం ఇప్పుడున్న ఇంట్రెస్ట్లో ఇది మీరు ఇట్లా చేస్తే, ఇప్పుడు వాళ్ళు పుటప్ ఏ పాలసీ, దెన్ యూ కెన్ నెగోషియేట్. అంటే ఇట్స్ నాట్ దట్ నీదే ఫైనల్ కాదు కదా. ఇప్పుడు మనం బయలాటరల్ కాంపాక్ట్స్ అంటే చూడండి, అవి ఈ కరెక్షన్లు ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ దే పుటప్ సంథింగ్ సాంక్షన్స్, ఎగ్జాంపుల్ అప్పుడు పాతకాలంలో ఇండియా మీద సాంక్షన్స్ పెట్టారు, పెడితే మళ్ళీ ఇండియా నెగోషియేట్ చేసుకుంది కదా, దే రిమూవ్డ్ ద సాంక్షన్స్ కదా. అంటే దే విల్ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్ బేస్డ్ ఆన్ ద డైలాగ్, కన్వర్జేషన్తోని, ఒక చర్చల రూపకంగా, సంప్రదింపుల రూపకంగా దాన్ని సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎనీథింగ్ ఇట్ ఈస్ ఆల్వేస్ వెల్కమింగ్. ఇప్పుడు ఎకనామిక్స్ మీరు చూస్తే ఆర్ లైఫ్ సైకిల్ ఆఫ్ దీస్ కంట్రీస్, పబ్లిక్ పాలసీ కానీ తర్వాత ఏదైనా మనకు ఒక సర్కిల్లో వెళ్ళిపోతుంటుంది, అంతే కదండి. ఏదైనా ఇప్పుడు మనీ ఒకటేసారి పైకి అట్లే కంటిన్యూ కాదు కదా, ఎక్కడొక్కడ కరెక్ట్ అవుతుంది, మళ్ళీ డంప్ అవుతుంది, మళ్ళీ పైకి అప్ అవుతుంది. సో ఇట్స్ అన్ సైకిల్. ఇప్పుడు రెసిషన్స్ ఉంటాయి మీకు తెలుసు కదా అమెరికాలో, బికాజ్ ఇట్స్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కదా, ఎక్కువ ఫైనాన్స్ ఇన్వాల్వ్ అయ్యేది కాబట్టి టిపికల్గా మనది ట్రెడిషనల్ క్యాపిటల్ అంటాం మేము, అంటే హిస్టారికల్గా. ఇది ఏంటంటే వైబ్రెంట్ పొలిటికల్ ఎట్లా ఉంటుందో అట్లా ఫైనాన్స్ కూడా అమెరికాకి అట్లా వస్తాయి. ఎందుకంటే EB5 అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ రూపకం ఉంటుంది, న్యూ కరెన్సీ వస్తుంటుంది, స్టూడెంట్స్ వస్తారు, బ్రాండ్ న్యూ మనీ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర స్టూడెంట్స్ అంతా ఆ రేంజ్లో రారు కదా. అమెరికా అనేది టోటల్గా అవుట్ సైడ్ క్యాపిటల్ని తీసుకొచ్చి రన్ చేస్తారు ఇండస్ట్రీని. అందులో భాగంగా డౌన్ టైం ఉంటుంది, అప్ టైం ఉంటుంది. సో అటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి దీన్ని ఆ లైన్లో వెళ్తారు. ట్రంప్ అన్నంత పని చేస్తారా సార్? అంటే ఇప్పుడు ఈయన 2 విధానాలు చేపట్టారు, ఆయన మీరు బ్లంట్ అన్నారు, నిజంగానే వీటికి వెళ్తాడా, ఇంకేమన్నా మళ్ళీ పట్టు విడుపులు ఉంటాయనుకో? అంటే ఒక్కొక్క టాపిక్ని బట్టి ఒకవేళ సీరియస్నెస్ ఉంటే ఆయన స్ట్రైట్కి వెళ్తారు. మీకు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ 4 ఏళ్ళు మనం చూసాం, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని కూడా ఫైర్ చేశాడు, అంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళని. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి కొద్దిగా అబ్జర్వ్ చేసి. కరెక్ట్, మాకు తెలుసు, నేను డీసీలోనే ఉంటాను, వాషింగ్టన్ డీసీలోనే ఉంటాను కాబట్టి మాకు ఇట్స్ అ పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు మాకు అమెరికాలో ఏంటి, న్యూయార్క్ను ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం, దీన్ని పొలిటికల్ క్యాపిటల్ అంటాం. ప్రతి కంట్రీ నేషన్ది కాన్సులేట్ వాళ్ళు, అంబాసిడర్స్ అందరూ వచ్చిపోతుంటారు. మన భారతదేశం నుంచి కూడా చాలా మంది చీఫ్ మినిస్టర్స్ వస్తారు. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ మన ఇండియా నుంచి వీళ్ళు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ లాగా ఉంటాయి, ట్రైనింగ్ ఉంటాయి, తర్వాత కమ్యూనికేషన్లో కనెక్ట్ అయి ఉంటారు. సో అట్లా మాకు ఆ గ్రేట్ ఆపర్చునిటీ టు మీట్ అండ్ గ్రీట్ అండ్ కనెక్ట్ విత్ దోస్ పీపుల్ అన్నట్టు. సో ఆ లైన్లో చూస్తే అంటే ఇట్స్ ద వైబ్రెంట్. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా FBI అక్కడే ఉంటుంది, CI అక్కడే ఉంటుంది, వైట్ హౌస్, క్యాపిటల్ హిల్, పెంటగాన్, అన్ని DC మెట్రో స్పెసిఫిక్ ఉంటాయి, ఫెడరల్ డిపార్ట్మెంట్స్ అన్ని ఉంటాయి. సో ఎప్పటికీ ఇట్ ఈస్ ఆల్వేస్ అనే వైబ్రెంట్ పొలిటికల్ యాక్ట్. సో డిస్కషన్స్, డిబేట్స్, కన్వర్జేషన్స్, లాబింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెన్ గ్లోబల్లీ, నాట్ ఓన్లీ ఒక కంట్రీ ఉండదు, వరల్డ్ వైడ్ ప్రతి కంట్రీకి జరుగుతుంది. CIA అని ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, దట్ ఇట్ విల్ కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ డే ఇన్ డే అవుట్ ఎవ్రీ మినిట్ వరల్డ్ వైడ్. అది ఒక కంట్రీ మీద ఏది కన్ను, వాళ్ళ కెమెరాస్ అన్ని వర్క్ చేస్తుంటాయి వరల్డ్ వైడ్. సో ఇన్ దట్ లైన్స్ ఆల్ దిస్ పొలిటికల్ లైన్స్ చూడండి, కామర్స్ లైన్స్ చూడండి, ఎకనామిక్ లైన్స్ కావండి, ఇమిగ్రేషన్ లైన్స్ కానీ చేంజెస్ లేకపోతే ఇట్ వోంట్ లుక్ గుడ్ కదా. ఇప్పుడు AI వచ్చింది మనం చూసుకుంటే, డిస్కస్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒకప్పుడు అసలు లేదు అది. దీనివల్ల కొన్ని జాబులు కూడా లూజ్ అవుతాం కదా, అంటే ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఫోన్లలో కూడా ఒకప్పుడు రేడియో ఉండేది, కెమెరా ఉండేది, ఇవన్నీ ఒక ఫోన్లకు వచ్చేసినాయి కదండి. అంటే ఎగ్జాంపుల్, ఎవ్రీథింగ్ టుగెదర్ ఇస్ వన్ సింగిల్ ఫోన్. ఇట్స్ బికమ్ ఎ స్మార్ట్ ఫోన్. అంటే నాట్ మెనీ పీపుల్ ఇప్పుడు రేడియో పెట్టుకుని ఎవరు వింటున్నారు, పెద్ద ఓల్డ్ టీవీ ఛానల్ ఎవరు చూస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇక్కడే చూస్తున్నారు కదా. అంటే ఇంట్లోనే మనం టీవీ చూడేవాళ్ళు, ఇప్పుడు మొత్తం చేతిలోనే చూస్తున్నాం. సో ఆ అడ్వాన్స్మెంట్ జరిగింది. లాస్ట్ టైం 4 years లో అన్నవన్నీ చేశాడు సార్ ఆయన. అంటే
అట్లాంటి కొన్ని రిజెక్ట్ అయ్యాయి, కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిజెక్ట్ అయ్యాయి, కొన్ని సెన్సేషనల్ అయ్యాయి, కొన్ని డిలే అయ్యాయి. బీయింగ్ ఎ ప్రెసిడెంట్ హీ కెన్ ప్రజెంట్ ఇట్ సమ్ హీ హాజ్ స్టిల్ వీటో పవర్, గుర్తుపెట్టుకోండి. అది ఆయన చేయాలనుకుంటే ఇంకా చేయొచ్చు. బట్ టిపికల్గా అన్ని రకాలుగా ఉంటాయి. అంటే మనం ఒక 10 ప్రాజెక్టులు పట్టుకొని వస్తే కొన్ని ఒక 30% అంటారు చూడండి, ఆ ఎగ్జిక్యూషన్లో ఉంటాయి. ఓకే, జనరల్గా ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయిందని ఒక మాట అంటుంటాము. ఇండియన్స్ ముఖ్యంగా చాలామంది వెళ్తున్నారు సార్ అమెరికాకి. ఈ టైంలో ఇట్లాంటి మార్పులు అవి చేసుకుంటున్నప్పుడు మామూలుగా మన వాళ్ళు ఎట్లా ఉండాలి, కాస్త అవేర్నెస్ కానీ మిగతా ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ ఎట్లా ఉంటే బెటర్ అంటే? వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. ఏమైపోయిందంటే మన గురించి మాట్లాడితే ఇండియన్స్లో, నేను ఎందుకంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పెట్టడానికి కూడా రీజన్ ఇదే. ఒకప్పుడు ఏంటంటే తెలంగాణ ఎన్ఆర్ఎస్ కానీ తెలుగు ఎన్ఆర్ఎస్ కానీ మనం మైగ్రేట్ అయింది ఒక 6-7 కంట్రీస్ మేజర్ బిగినింగ్లో. అది ఏమైపోయింది, ఇప్పుడు అదొక 20 కంట్రీలకు వెళ్ళారు, 20 నుంచి ఇప్పుడు 60 కంట్రీలకు వెళ్ళారు, 60 నుంచి ఇప్పుడు 100 కంట్రీలకు వచ్చారు. ఎందుకంటే బికాజ్ దిస్ కంట్రీ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఈ కంట్రీ అంటే నాలెడ్జ్ను, టాలెంట్ను, ఎబిలిటీ ఉన్న యూత్ను ఇక్కడ తయారు చేస్తుంది. ఇది ఒక ఇండస్ట్రీ. ఏది ఇండియా. మనకున్న పాపులేషన్లో కూడా ప్రతి ఒక్కరు చదివిస్తాం. అంటే మనకు ఆలోచన విధానం పిల్లలు చదువుకోవాలనుకుంటాం, వాళ్ళ కోసం రిక్షా దొక్కే వాళ్ళు కానీ, లేబర్ వర్క్ కానీ, ఆటో డ్రైవర్ ఎవరైనా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు చదవకపోయినా వాళ్ళ పిల్లలు బాగా అటువంటి స్కిల్ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కోసం చూస్తారు. ఇక్కడ లేకపోతే ఏ కంట్రీలో ఆపర్చునిటీస్ అక్కడికి ట్రావెల్ చేస్తారు. సో అంత ఆపర్చునిటీ ఉంది. ఇవాళ నేను ఒక ఇమిగ్రేషన్ కాన్ఫరెన్స్లో భాగంగా నేను ఒక నెదర్లాండ్ అంటే దాని పేరు క్యూరాసావ్, క్యూరకావ్ అంటారు, క్యూరసావ్ అంటారు ప్రొనౌన్సియేషన్. ఇట్స్ స్మాలెస్ట్ ఐలాండ్ ఇన్ కరేబియన్ ఐలాండ్స్. సో నేను గ్రెనడా అటువైపు ఉంటుంది సార్, దాని కిందికి ఉంటుంది. గ్రెనడా ఇటు పక్క ఉంటుంది, కానీ మీకు ట్రినిడాడ్ అండ్ టొబాగో ఉంటుంది కదా, దాని పైన ఉంటుంది. ABC ఐలాండ్ అంటారు. అరూబా, బానైర్, క్యూరసావ్ పక్కనే ఉంటాయి, మీరు చూడొచ్చు గూగుల్ మ్యాప్స్లో. సో ఐలాండ్కి వెళ్ళి యూఆర్ టాకింగ్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఒక ఆయన మీట్ అయ్యాడు. ఈజ్ అ చెఫ్. సో చూస్తే చావన చాయగా ఉంటుంది. అంటే నేను అనుకున్నాను ఇండియన్ అనుకొని, ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని అడిగాను. అడిగితే అవును ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు. వేరేనండి మనకి యాంగ్జైటీ, ఎక్కడో చిన్న కార్నర్ ఐలాండ్ డాట్లో ఉన్నారు ఏంటి. సో చూస్తే తమిళనేమో అనుకొని మనకు ఉంటుంది కదా. సో ఆర్ యూ ఫ్రమ్ తమిళనాడు అన్నాను. నో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అన్నాడు. ఐ వాజ్ సో షాక్డ్. ఇదేంది తెలుగు అడిగారు. సరే అప్పుడు తెలుగుకి దిగిపోయినా, అంతకుముందు అంత ఇంగ్లీష్ భాష మీద లేదు. సరే అయితే తెలంగాణ అంటున్నావు కదా, ఏ డిస్టిక్ అని అడిగాను. టిపికల్గా అంటే జగిత్యాల జిల్లా అని అన్నాడు. ఎక్కడి జగిత్యాల జిల్లా, ఎక్కడి వ్యక్తి, ఎక్కడ ఐలాండ్, అది ప్రపంచంలో ఒక కార్నర్, న్యూ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ డూయింగ్. అంటే మైగ్రేషన్ అక్కడ వరకు వెళ్ళింది. ఆయన ఒక్కడే వెళ్ళడం కాదు, వాళ్ళు చాలా మంది అక్కడ తీసుకెళ్ళగలుగుతాడు కదా. సో ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ వర్క్ ఫోర్స్ ఎట్లా వస్తుందంటే, క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా, వెళ్తారు కదా. తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉంది కదా, తర్వాత హోటల్ ఇండస్ట్రీ ఉంది కదా. ఇట్ విల్ గివ్ ఎ వైబ్రెంట్ వైడ్ రీచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే గ్లోబల్ మొత్తం వెళ్ళిపోతుంది కదా టూరిజం. అంతకుముందు మన టూరిజం కూడా అంత ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళ ప్రపంచం అంతా తిరిగేస్తున్నారు. తర్వాత ఈ వీసా అండ్ అరైవల్ సిస్టమ్ వచ్చింది ఇవాళ, అది కూడా హెల్ప్ అవుతుంది మనకి చాలా. అంటే ఇమిగ్రేషన్ ఇండియన్స్ కి కొందరు వీసా అండ్ అరైవల్, కానీ దర్ ఇస్ నో వీసా, ఆ పాసిబిలిటీ కూడా ఉంది. కొన్ని కంట్రీస్ వెల్కమ్ చెప్తున్నాయి, అంటే పీపుల్ కెన్ కమ్ అండ్. సో ఎందుకంటే టూరిజం ద్వారా వాళ్ళకి డబ్బు వస్తుంది ఎనీ కంట్రీ. సో ప్రతి కంట్రీ వెల్కమ్ చెప్తుంది. నేను ఒక 30-40 కంట్రీస్ ట్రావెల్ చేశాను. ఆ కంట్రీలో వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. ఒకప్పుడు మన రూరల్ విలేజ్లో ఏరా ఉండేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత అడ్వాన్స్మెంట్ ఉండకపోయింది. వాళ్ళ కంట్రీస్లలో కూడా చాలా, ఇప్పుడు మీకు కరేబియన్ ఐలాండ్స్ కూడా బ్రిటిష్ ఐలాండ్స్ ఉంటాయి, అమెరికన్ ఐలాండ్స్ ఉంటాయి, నెదర్లాండ్ ఐలాండ్స్ ఉంటాయి, ఇట్లా మీరు డచ్ ఐలాండ్స్ ఉంటాయి టిపికల్గా, ప్లస్ కరేబియన్ ఐలాండ్స్ అంటే టిపికల్ ఇవి ఇన్వైడ్ చేయని అన్నట్టు. టిపికల్గా నేను చెప్పిన ఇన్వైడ్ చేసిన ఐలాండ్స్ అన్నట్టు. సో వాటిలో ఉన్న డిఫరెంట్ ఐడియాలజీ వేరుగా ఉంటాయి. అమెరికా కంట్రోల్లో కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, యూకే కంట్రోల్లో కొన్ని ఉంటాయి, ఇప్పుడు నెదర్లాండ్ కంట్రోల్లో. సో దే హ్యావ్ దోస్ అడ్వాన్స్ ఆఫ్ ఇమిగ్రేషన్. ఎందుకంటే మనం వీ టాక్డ్ అబౌట్ వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అన్నాం కాబట్టి. సో ఆ కంట్రీలలో కూడా వాళ్ళు వెళ్ళగలుగుతాను. నేను ట్రావెల్ చేసి ఏం చేస్తున్నా, కమ్యూనికేషన్, ఆ కంటెంట్ని తీసుకొచ్చి షేర్ చేయగలుగుతున్నాం. సో ఎంప్లాయ్మెంట్ రీత్యా కానివ్వండి, ఎడ్యుకేషన్ రీత్యా కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఇప్పుడు టూరిజం కానివ్వండి, ఈ ఏరియాస్లో చాలా మంది వెళ్తున్నారు. ఆఫ్రికన్ కంట్రీలో ఇప్పుడు 3-4 కంట్రీలో ఉంటే చాలా గొప్ప విషయం. ఇలా 30 కంట్రీలలో మన వాళ్ళు ఉన్నారు, ఒక ఆఫ్రికాలో. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు, మైనింగ్ చేస్తున్నారు, తర్వాత ప్రింటింగ్లో ఉన్నారు, ఫార్మింగ్లో ఉన్నారు, చాలా మంది వెళ్ళారు సార్. డ్రిల్లింగ్లో ఉన్నారు, డ్రిల్లింగ్ చేస్తే వాటర్, తర్వాత మైనింగ్లో ఉన్నారు, తర్వాత మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్లో ఉన్నారు, తర్వాత ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. స్లోగా మనల్ని ఏం చేస్తున్నారు, దే ఆర్ కనెక్టింగ్ విత్ ద గవర్నమెంట్స్.
స్లోగా గవర్నమెంట్లో రోల్ ప్లే చేస్తున్నారు. ఆ కంట్రీలో సిటిజన్షిప్ ఇచ్చేదంటే ఇప్పుడు వివేక్ రామస్వామి ఇక్కడికి వచ్చారో మనం చూసాం. ఎవెన్చువల్లీ విల్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. అంటే నేను అనేది కంట్రీ ఎవాల్వ్స్, డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు వెల్కమ్ చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. చాలా కంట్రీస్ ఇదే కాదు, ఏ కంట్రీలో వెళ్ళినా ఏ ఆపర్చునిటీ ఉన్నా మనం వెళ్ళి మనం కంట్రీకి లాయల్టీగా ఉంటాం, అబాయిడ్ అయి ఉంటాం, వాళ్ళకి మనం లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతాం. మనం ఆ కంట్రీలో ఎక్కడ అంటే జన్మభూమి ఎట్లనో మన కర్మభూమికి కూడా అంత రెస్పెక్ట్ ఇస్తాం. సో అందువల్ల మనం అక్కడ గ్రో కావడానికి ఆస్కారం ఉంది. అక్కడ మనం మిలిటెంట్ ఐడియాలజీ కానీ థాట్ ప్రాసెస్ కానీ నెగిటివ్ థాట్స్ ఉండవు. మనం ఆ కంట్రీకి ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ మనం లాయల్గా ఉంటాం. బుద్ధుడి ల్యాండ్ అంటారు, గాంధీ ల్యాండ్ కూడా అహింస అండ్ కరెక్ట్. సంచేత ఏమిటంటే అందరు కూడా వెల్కమ్ చెప్తారు. సో అట్లా మనకు ఆ గ్రేటర్ అసోసియేషన్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్ ఉంది. సో దానివల్ల మనం పబ్లిక్ పాలసీలో ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇప్పుడు మనం మొన్న నేను భువనేశ్వర్ వెళ్ళాను. భువనేశ్వర్లో ప్రవాసీ భారతీయ దివస్ జరిగింది. అందులో ఏం జరిగింది, వేరియస్ కంట్రీస్లో ఎమినెంట్ పీపుల్కి మనకు ప్రవాసీ సమ్మాన్ అవార్డు ఇచ్చారు. సో అంటే ఆ కంట్రీలలో సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రినర్గా ఉన్నా, సక్సెస్ఫుల్గా కమ్యూనిటీ సర్వీస్ చేసిన, సక్సెస్ఫుల్గా ఇండియన్ గవర్నమెంట్ లొకేషన్ ఇస్ భువనేశ్వర్. బట్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఇది చాలా హిస్టారికల్ గా జరుగుతుంది ఇది కాన్ఫరెన్స్. ఇది నాట్ టుడే, ఇట్ హస్ బీన్ రన్నింగ్ సెవరల్ ఇయర్స్. సో దే వెల్కమ్ ఇట్. గ్లోబల్ గా మనం ఏ రకంగా ఎకానమీ, సో ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఇవ్వడం ద్వారా ఏం చేస్తారంటే వాళ్ళు ఈ కంట్రీతో టైస్ మెయింటైన్ చేస్తారు. ప్లస్ మనం ఆ వెల్త్ క్రియేట్ చేస్తాం కదా అక్కడ, ఆ వెల్త్ ని మళ్ళీ మనం ఇండియాకి పంపి ఎట్లయితే బ్రెయిన్ డ్రైన్ అయిందో ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ బ్యాక్. సో ఆపర్చునిటీ కూడా ఇప్పుడు మనం పెరుగుతుంది. సో అందువల్ల దిస్ ఇస్ గ్రేట్ కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అంచేత మనం ఐడియాలజికల్గా కానీ కాన్సెప్చువల్గా కానీ లీగల్గా కానీ కనెక్ట్ అయినాం అనుకోండి. ఇప్పుడు అక్కడ కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మన వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఇట్స్ నాట్ దట్ ఆయన ఒక్కడే ఉన్నాడని కాదు కదా, అందులో మన వాళ్ళు పనిచేస్తున్నారు. రేపు ఫ్యూచర్లో రిపబ్లికన్ పార్టీ యూజువల్గా రైటిస్ట్ వింగ్ ఆఫ్ అమెరికా అంటాం. ఇక్కడ మనకి బీజేపీ పార్టీ లాగా ఇక్కడ రైటిస్ట్ వింగ్ కదా, అట్లా లెఫ్టిస్ట్ రైటిస్ట్ న్యూట్రలిస్ట్ టైప్. సో అక్కడ వాళ్ళ దాంట్లో రేపు మన వాళ్ళు లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన అందరూ చాలా మంది ఇండియన్స్, మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ సపోర్టెడ్ రిపబ్లికన్ పార్టీ. యూజువల్ డెమోక్రటిక్ పార్టీ సైడ్ ఉంటారు, బట్ రిపబ్లికన్ పార్టీ కూడా సపోర్ట్ చేశారు. సార్ మీరు ఇందాక యూత్ ఫోర్స్ గురించి చెప్తున్నారు. మోడీ లాంటి వాళ్ళు కూడా ఇండియా ఈజ్ ద హైయెస్ట్ యూత్ పవర్ ఉన్న దేశంగా చెప్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అంటే మన వాళ్ళ హక్కుల్ని కానీ మన వాళ్ళ ఏవైతే ఆ రైట్స్ ఉన్నాయో కర్మభూమిలో వాటిని కాపాడడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు అంటారు జనరల్గా? గుడ్ పాయింట్ ఇది కూడా. ఎందుకంటే టిపికల్గా గ్లోబల్ మైగ్రేషన్లో కూడా మైగ్రేషన్ జరుగుతున్నప్పుడు కొన్ని లా ఆఫ్ ద ల్యాండ్స్ ఉంటాయి, అందులో లేబర్ లాస్ ఉంటాయి, ఎస్పెషల్లీ దిస్ మీరు అన్న మంచి పాయింట్. సో అక్కడ కూడా మనకి రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ కంట్రీలో ముందే చెప్తారు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఒక టైప్ ఆఫ్ వర్క్ పర్మిట్స్ ఉంటాయి, వాళ్ళకి లేబర్ లాస్ ఉంటాయి. అమెరికాలో ఒక టైప్ ఆఫ్ లేబర్ లాస్ ఉంటాయి. సో మినిమం వేజెస్ ఉంటాయి, దానికి రైట్ఫుల్ ఉంటాయి, ఇన్సూరెన్సెస్ ఉంటాయి. సో అదే ఇట్ ఈస్ అంటే ఆ పాలసీలు ఇవాళ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే కాదు, హిస్టారికల్గా ఇంట్రడ్యూస్ చేశారు. వాటిని ఎవాల్వ్ అవుతున్నాయి. అంటే కొత్త ట్రెండ్స్తో ఎడిషన్స్ అవుతున్నాయి, మాడిఫికేషన్స్ అవుతున్నాయి, డిలీషన్స్ అవుతున్నాయి. అంటే ఇప్పుడున్న కరెంట్ నీడ్స్ని బట్టి సో యాక్సెప్టబిలిటీ ఉంది. సో అక్కడ పెద్ద ఇష్యూస్ ఏం లేవు. అదేదైనా ఉంటే కోర్టు సిస్టమ్ కూడా ఉంది, లీగల్ అంటే ప్రాపర్ లీగల్ సిస్టమ్ ఉంది. సో మెజారిటీలో ఏమి ఉండదు. ఎక్కడైనా రియల్గా ఎవరైనా ఫ్రాడ్యులెంట్ పీపుల్ ఉంటే తప్ప దాని కరెక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళని జైలుకి పంపడం కానీ అటువంటివి కానీ ఉంటాయి. సో అటువంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ ఎవరు వెల్కమ్ చెప్పరు, గుడ్ ప్రాక్టీసెస్ని ఎవరైనా వెల్కమ్ చెప్తారు. సో అంచేత అక్కడ ఇష్యూ లేదు. ప్లస్ గవర్నమెంట్ కూడా ఏదైనా పెద్ద మేజర్ సబ్జెక్ట్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ మాట్లాడుకుంటారు. దే విల్ హ్యావ్ ఎ గుడ్ డైలాగ్. వాళ్ళని ఎట్లా తీసుకురావాలి ఏంటి. ఇప్పుడు మన కొన్ని కంట్రీస్లలో మనలో ఇబ్బందులలో ఉంటే ఇక్కడ నుంచి మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా కూడా అమెరికన్ సిటిజన్ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏదైనా ఇబ్బందులలో ఉంటే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ తీసుకెళ్ళి ఆర్మీ వెళ్ళి తీసుకొని వస్తారు. సో అంచేత ఆ యాంగిల్లో కూడా మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మేము గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. హ్యూమన్కి ఇప్పుడు మనం ఫిష్ కొనియడం కంటే ఫిషింగ్ నేర్పించడం ఎట్లా అనే ఆలోచన విధానం ఉందో. సో ఇప్పుడు కొత్త యూత్ ఫోర్స్కి దిస్ ఈస్ ద కంట్రీస్ పాలసీస్, దిస్ ఇస్ ద కంట్రీ న్యూ కల్చర్. ఎందుకంటే ఒక కంట్రీ నుంచి మనం వేరియస్ కంట్రీస్కి వెళ్తున్నాం కాబట్టి ఈచ్ కంట్రీ హ్యాస్ అ డిఫరెంట్ యూనిక్ కల్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం లివింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్, ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రఫీ, ట్రావెల్. అంటే నేను అక్కడ స్టే చేసేదానిలో రకరకాల ఏరియాస్లలో ఉంటుంది. దాన్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో ఇగో మేము సీనియర్లం కాబట్టి ముందు వెళ్ళాం కాబట్టి మేము చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా ప్రతి కంట్రీలో కూడా సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మేము సెమినార్లు కానీ, సింపోజిజమ్స్ కానీ, వెబినార్స్ కానీ, గైడింగ్ కానీ, కౌన్సిలింగ్ కానీ చెప్పిస్తున్నాం. సో దట్ వీళ్ళకి ఎడ్యుకేషన్ అవుతారు. సో దట్ దే కెన్ నాట్ మేక్ మిస్టేక్స్ అండ్ దే షుడ్ నాట్ బి ఇన్ ట్రబుల్. వాళ్ళ ఇబ్బందులు ఉండద్దు అనేది మా తపన అన్నట్టు.
అందులో భాగంగానే మేము చాలామంది టైం ఇస్తున్నాం. యూజువల్గా ఏం చెప్తామంటే టైము, టాలెంట్, ట్రెజర్. ఓకే. ఈ మూడిట్లలో టైము, టాలెంట్లో మేజర్గా ఇన్వాల్వ్ అయితే ట్రెజర్ అనేది ఫాలో అవుతుంది. ఓకే. సో ట్రెజర్ ప్రైమర్గా ఉండలేదు. ఎప్పుడైనా టైం ఇవ్వాలి, టాలెంట్ ఉండాలి. సో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ట్రెజర్ ఎవాల్వ్ అవుతుంది. సో అందులోనే మేము భాగంగా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. నిన్న రీసెంట్గా ఈ స్టూడెంట్స్ ఇబ్బందులు ఎదుర్కొంటారంటే అసలు ఈ ఇష్యూస్ వచ్చడంతో ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకుంటాడు. ఆ లీగల్ లాంగ్వేజ్ మే నాట్ అండర్స్టాండ్ ఎవరీవన్. దాన్ని సింప్లిఫై చేసి మనం చెప్పగలిగే ఒక సెమినార్ ఆర్గనైజ్ చేస్తాం. ఇప్పుడు లాయర్స్ కానీ వాళ్ళని ఎంగేజ్ చేసి మాట్లాడిస్తాం. సో అందువల్ల ఇట్స్ అ కమ్యూనికేషన్ ఛానల్. ఇప్పుడు మీకు ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇవాళ ఇదొక మీడియం ఇవి మీరు అవేర్నెస్ ఇస్తున్నారు, చాలా మందికి ఇది మంచి హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఒక కనెక్ట్ అవుతారు. అది ఛానల్కి వెళ్తే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. ఏదైనా అప్ ఫ్రంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి మీకు కూడా లైఫ్ ఈజీ అవుతుంది. మీరు అక్కడ రిపబ్లికన్ రైటిస్ట్ పార్టీ అన్నారు, ఇక్కడ ఆల్మోస్ట్ రైటిస్ట్ పార్టీ బీజేపీ. ఫ్యూచర్లో అంటే ఈ రెండు రైటిస్ట్ పార్టీలే కాబట్టి వీళ్ళ దౌత్య సంబంధాలన్నీ కూడా బాగానే ఉండబోతున్నాయా, ఎట్లా ఉండబోవచ్చు మీ అంచనా ఏంటి సార్? హిస్టారికల్గా ట్రంప్కున్న మోడీకి మంచి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫ్రెండ్షిప్ ఉంది. హిస్టారికల్గా ఇది ఓవర్ నైట్ కాకుండా ముందు నుంచి కూడా ఈయన ప్రెసిడెంట్ కావాలని ఆయన కోరుకున్నారు. అట్లా ఆ టైప్ ఆఫ్ ఆయన కోసం ఈయన వచ్చారు, రెండు జరిగింది అంతే హిస్టరీ. సో అక్కడ హ్యూస్టన్లో ఆయన మీటింగ్ పెడితే ఇక్కడ గుజరాత్లో అహ్మదాబాద్లో గుజరాత్లో వీళ్ళు మీటింగ్. సో ఇప్పుడు కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటాయి అంటే మేజర్లీ ఇష్యూస్ ఉండి కంట్రీ ఇంపాక్ట్ ఇమీడియట్ అవుతుంది అంటే ట్రంప్ ఈజ్ కంట్రీ ఇంట్రెస్ట్, ఇండియా మోడీ ఈజ్ కంట్రీస్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఎక్కడైనా రప్చర్ వస్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీస్ ఉంటాయి రెండు, వాళ్ళు ఫస్ట్ వాళ్ళిద్దరు కూర్చుంటారు. కూర్చొని అందులో డైలాగ్ స్టార్ట్ చేస్తారు. అంటే టిపికల్ ఫస్టే ప్రెసిడెంట్లు జాయిన్ గారు, ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ జాయిన్ గారు అంటే ఎక్కడ ఏ రకంగా చేస్తారు డైలాగ్తోనే నెగోషియేషన్ టెక్నిక్స్. ఈ ఏరియాస్లో మీరు ముందుకు తగ్గడం, ఈ ఏరియా తగ్గపెరగడం. బికాజ్ బోత్ ఆర్ డెమోక్రటిక్ కంట్రీ, మంచి గుడ్ అలైస్, ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి పెద్ద ఇష్యూస్ ఏం లేవు. ఐ హోప్ ఈ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు బోత్ సైడ్ ఫ్లరిష్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అమెరికా బాగా ఎదగాలి, బాగుండాలి. అదేవిధంగా ఇండియా కూడా ఇప్పుడు డెవలపింగ్ నుంచి రేపు డెవలప్డ్ నేషన్ కావాలి. ఎందుకంటే మనం పరిగెత్తుకుంటూ వస్తున్నాం కాబట్టి రేపు ఇప్పుడు అది వరల్డ్ సూపర్ పవర్, రేపు ఇండియా కూడా వరల్డ్ సూపర్ పవర్ కావాలని మనం కోరుకుంటాం. సో దానికోసం కష్టపడుతున్నాం అందరం. వాళ్ళు ఇండియన్స్ అక్రాస్ ద గ్లోబ్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఆ లాయల్టీ ఉంది, కాంట్రిబ్యూషన్ బ్యాక్ ఉంది. తర్వాత మేము ఇంతకుముందు బ్రెయిన్ గెయిన్ అని అంటాం కదా, రివర్స్ గెయిన్ అవుతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి చాలా ఇండియా కంట్రీకి. ఇప్పుడు ఇది డెవలపింగ్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా అమెరికాలో ఇప్పుడు వస్తున్న మార్పుల గురించి అండ్ వీసా విధానం గురించి అట్లాగే పనుల గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం సార్తో. థ్యాంక్ యూ. స్టే ఇన్ ట్యూన్. థ్యాంక్ యూ.